పెరిగిన సిమెంటు ధరలు మొత్తానికి బస్తా పైన 50 వడ్డన. పెరిగినటువంటి సిమెంట్ ధరలు బస్తా పైన రూపాయలు 50 వడ్డన. మొత్తానికి సిమెంట్ ధరలు మళ్ళీ పెరిగాయి. గడిచిన నెలలో బస్తా సిమెంట్ ధర వచ్చేసి 50 చొప్పున పెరిగింది. దీంతో గత నెలలో 50 కిలోల బరువు కలిగినటువంటి సిమెంట్ బస్తా ధర వచ్చేసి 50 రూపాయలు అధికం కావడంతో 360కి చేరుకున్నట్లు కూడా మొత్తానికి దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా విడుదల చేసినటువంటి నివేదికలో ఈ విషయాన్ని కూడా వెల్లడించింది. అలాగే సిమెంట్ అమ్మకాలు ఏడాది ప్రతిపాదికన 9% అధికమై 39.6 మిలియన్ మెట్రిక్ టన్నులకు కూడా చేరుకున్నట్లు తెలిపింది. ఇక ఉత్పత్తి మొత్తానికి వ్యయం తగ్గుముఖం పట్టడంతో పాటు అట్లాగే బొగ్గు, పెట్కోక్, డీజిల్ ధరలు కూడా తగ్గడం కూడా సిమెంట్ ఇక తయారీ సంస్థకు భారీ ఊరట లభించిందని కూడా ముఖ్యంగా నిర్వహణ లాభాలు అంతకంతకు పెరిగాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలల్లో ఇక సిమెంట్ ధరలు 7% వరకు కూడా అధికమై మొత్తానికి 360కి చేరుకున్నట్టు తెలిపింది. ఇక కానీ గతేడాది ఇదే నెలలో ధరలు 7% తగ్గాయి. మరోసారి పెరిగే అవకాశం కూడా ఉందంట. ప్రస్తుతం నెలలోనే ఇక సిమెంట్ ధరలు పెంచడానికి సంస్థలు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఇక ప్రస్తుతం తెలంగాణలో బస్తా సిమెంట్ ధర వచ్చేసి 310 మొదలుకొని 350 గరిష్ట స్థాయిలో మొత్తానికి లభ్యమవుతున్నది. ఈ నెల 31 నుంచి కూడా బస్తా ధర మరో 30కి పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో కూడా సిమెంట్ విక్రయాలు 8% పెరిగి 78.7 మిలియన్ మెట్రిక్ టన్నులకు కూడా చేరుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ అమ్మకాలు 6-7% పెరిగి మొత్తానికి 485 మిలియన్ మెట్రిక్ టన్నులకు కూడా చేరుకునేటువంటి అవకాశం ఉన్నదని కూడా మొత్తానికి ఇక్రా అంచనా వేస్తున్నది. ఇకపోతే సిమెంట్ తయారీదారుల ఆపరేటింగ్ ఇక మార్జిన్లు కూడా 80 నుంచి 150 బేసిస్ ఇక పాయింట్లు కూడా పెరిగి 16.3 17.0 పాయింట్లకు కూడా చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ అస్థిరతతో మొత్తానికి బొగ్గు, పెట్కోక్ పైన ఉత్పత్తి వ్యయం తగ్గుముఖం పట్టగా ఇక డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగాయి. ఇక ప్రస్తుత నెలలో బొగ్గు ధరలు కూడా 19% తగ్గి $100 కూడా పడిపోగా మొత్తానికి పెట్కోక్ ధరలు కూడా 2% తగ్గాయని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే మొత్తానికైతే సిమెంట్ ధరలు అయితే అడగోలుగా పెరిగిపోయినాయి.